హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ చేయబోతున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియో, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారనే పాయింట్ ఆఫ్ నేను సెండ్ చేస్తున్నా, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈరోజు పేపర్ ఎలా ఉంది, సో ఏమేమి టాపిక్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన వీడియో కూడా ఓకే. ఇంకొక చిన్న క్లారిటీ, ఇంకా సిటీ ఇంటిమేషన్ రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు మనకి 10th ఈరోజు కదా, సో ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్. సో పేపర్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది? సో మోడరేటే ఉంది. పేపర్ లెవెల్ మోడరేట్. సో నెక్స్ట్ ఫస్ట్ రీజనింగ్ చెప్దాం. రీజనింగ్ ఏ టైప్ ఆఫ్ ఏమేమి వస్తున్నాయి ఒక్కసారి నీట్గా చూడండి. ఫస్ట్ పజిల్స్. సో పజిల్స్ ఒక మినిమం 3 or 4 ఉన్నాయి క్వశ్చన్స్ ఖచ్చితంగా. సెకండ్ వన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. నెక్స్ట్ సిలాజియమ్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, సిలాజియమ్స్. ఫోర్త్ వన్ ర్యాంకింగ్. నెక్స్ట్ బ్లడ్ రిలేషను, సిక్స్త్ వన్. ఇవన్నీ మీకు తెలిసిందే, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్షన్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి రాసుకుంటూ పోతే ఇంకా వీడియో లెంత్ అవుతుంది చెప్పి నేను చెప్పట్లే. సో ఆల్మోస్ట్ ఆల్ రీజనింగ్ ఏ టైప్లో ఉందంటే, ఎవరైతే ప్రాక్టీస్ చేసింటారో వాళ్ళే అక్కడ అటెంప్ట్ చేయగలరు, అంటే మినిమం ప్రాక్టీస్. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి? సో జనవరి నుంచి జూన్ వరకు, ఈరోజు జూన్ కూడా ఇచ్చారని విన్నాను. సో జాన్ టు జూన్ వచ్చాయి. నీట్గా ప్రిపేర్ అవ్వాలండి. ఎస్పెషలీ ఎక్కువ ఏది అడుగుతున్నానంటే మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 months నుంచి ఆల్మోస్ట్ ఆల్ 80% అయితే కవర్ అవుతుందండి. ఓకేనా అండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చెప్తున్నాను కదా, ఇక్కడ మోడరేటే ఉంది. ఎవరైతే ప్రిపరేషన్ చేసింటారో వాళ్ళే అటెంప్ట్ చేయగలరు. అది ఎన్సీఆర్టీ బేస్డ్. ఓకే, ఇది. నెక్స్ట్ ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టోటల్ ఏ విధంగా ఉన్నాయి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ దాని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇక్కడే రాస్తాను చూడండి. ఫస్ట్ ట్రిగ్నోమెంట్రీ చెప్తున్నా కదా, ట్రిగ్నోమెంట్రీ నేర్చుకొని వెళ్ళండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసించా, ఆ వీడియోలో నుంచే పడుతున్నాయి. ఎక్కువ టైం ఏం లేదు, ఒక 20 minutesలో అయిపోతుంది. సో ట్రిగ్నోమెంట్రీ నుంచి 2 questions అయితే పడ్డాయి. సెకండ్ వన్ సర్కిల్ నుంచి 1 question పడింది. థర్డ్ వన్ వచ్చి మెన్సురేషన్ దీంట్లో కోను, నెక్స్ట్ క్యూబ్. ఇప్పుడు రాయబోతున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళు చూసుకోవాల్సింది ఇవి చూసుకోండి. అదేవిధంగా నేను చెప్పేది అంటే సిలిండరు, నెక్స్ట్ క్యూబాయిడ్ అయితే చూసుకోవాల్సి ఖచ్చితంగా. క్యూబాయిడ్ ఇంతవరకు షిఫ్ట్లు పడే ఛాన్స్ ఉంది మీ షిఫ్ట్కి. ఇంకేముంది, స్పియరు, హెమిస్పియర్. ఈ టోటల్గా ఇవి చూసుకొని వెళ్ళండి. అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బేస్ పైన పడుతున్నాయి. ఇవి కూడా 2 questions పడ్డాయి. ఓకేనా అండి. నెక్స్ట్ మెన్సురేషన్ అయిపోయింది కదా, ఆల్జీబ్రా చూడండి. ఫోర్త్ వన్ ఆల్జీబ్రా నుంచి 1 question పడింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీన్ నుంచి క్లాస్ ఇంటర్వెల్ టైప్లో అడుగుతున్నాడు. ఒకటి వేరియబుల్ పడుతుంది, అది ఎక్స్ కావచ్చు ఆర్ వై కావచ్చు. ఈ 2 questions పడ్డాయి ఈరోజు అయితే. ఇది స్టాటిస్టిక్స్ నుంచి 2 questions కంపల్సరీ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. ఇంకా ఇప్పుడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లోకి వెళ్దాం. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషన్, బార్ గ్రాఫ్ అడిగాడు. సెకండ్ వన్ వచ్చి పైప్స్ అండ్ సిస్టమ్స్ చూడండి. సో పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి 1 question పడింది. థర్డ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్, 1 question. ఫోర్త్ వన్ డిస్కౌంట్ ఏ క్వశ్చన్స్ అంటే షాప్ 1, షాప్ 2 అండ్ షాప్ 3, షాప్ 4.
ఈ 4 షాప్స్‌లో ఏ షాప్ అనేది డిస్కౌంట్ తక్కువగా అంటే ఎక్కువ ఇచ్చారా? తక్కువ ఇచ్చారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉండే సిట్యుయేషన్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సొస్తుంది. ఓకే. నెక్స్ట్ అంటే డిస్కౌంట్ ఏ షాప్ ఎక్కువ ఇచ్చింది? ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి. 5th వన్ పార్ట్నర్‌షిప్. 6th వన్ ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్. నీట్‌గా చూసుకోండి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్. 7th వన్ మిక్సర్ అండ్ అలిగేషన్. 8th సిఐ హాఫ్ ఇయర్ అడిగాడు ఇది కూడా. ఓకేనా అండి. నెక్స్ట్ 9th వన్ దీంట్లోంచి ఎస్ఐ అండ్ సిఏ డిఫరెన్స్ అడిగాడు 2 ఇయర్స్కి. ఇంకేమున్నాయి? పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇన్కమ్ అయిపోయింది కదా. నంబర్ సిస్టమ్ చూడండి నెక్స్ట్. సో నంబర్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్ పడింది. ఉన్నది 10th వన్. ఇది డివిజిబిలిటీ బై 8 అన్నాడు. నెక్స్ట్ 11th వన్ ట్రైన్స్ ప్రాబ్లము. ట్రైన్స్ అంటే ట్రైన్స్ ఒకటి పడింది, యావరేజ్ స్పీడ్ అంటే 2 పడ్డాయి. ఏది స్పీడ్ అండ్ టైం డిస్టెన్స్లో. ఇంకేమున్నాయి? ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడిగారు. 13th ఫైనల్ వన్ సింప్లిఫికేషన్ చూడండి. సో సింప్లిఫికేషన్ అండ్ సట్స్ ఇక్కడ 3 క్వశ్చన్స్ పడ్డాయి. సో ఇది ఈరోజు రివ్యూ. ఇంకా ఏమంటే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, 1 minute ఆగండి. సో పేపర్ లెవెల్ ఏ రేంజ్లో ఉంది, పేపర్ లెవెల్ ఏ రేంజ్లో ఉంది అనే వాళ్ళు అప్కమింగ్ రాసే వాళ్ళకి చెప్తున్నాను కదా, సింపుల్గా క్లారిటీ ఇస్తున్నాను చూడండి. మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేయండి. ఎస్పెషల్లీ అప్రెంటిస్షిప్ చేస్తుంటారు కదా, వాళ్ళు అన్ని పెట్టాలి ఎన్ని పెట్టాలని ఏం లేదు. మీరు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసి నీట్గా రాయండి. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ అంటే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కట్ ఆఫ్ అనేది అంటే అటెంప్ట్స్ అయితే ఉంటాయి కానీ నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఏది మోడరేట్ షిఫ్ట్లే వస్తున్నాయి. ఆల్మోస్ట్ విన్న ప్రకారంగా మనం హార్డ్ మోడరేటే విన్నాం కానీ ఈజీ షిఫ్ట్ ఎప్పుడు వినలేదు. ఇన్ని షిఫ్ట్లో నేను అనాలిసిస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా సిటీ ఇంటిమేషన్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. మన రీసెంట్గా ఎస్టర్డే ఈవినింగే అనుకుంటా, 1 minute, నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, మన టెలిగ్రామ్ ఛానల్లో. అందుకే అప్డేట్స్ కోసము ఉన్నటువంటి వీడియోలు చేయలేము కదా, అందుకే ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏం చెప్పాడు రీసెంట్గా? రివైజ్ నోటీస్ ఆన్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పాడు నీట్గా. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. మనోడు 3 కేటగిరీస్లో ఇచ్చినాడు. ప్రొవిజనలీ యాక్సెప్టెడ్. సో వినండి ఒక్కసారి. సో ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, 3 కండిషన్స్ బేస్ పైన. సెకండ్ వన్ ప్రొవిజనలీ కండిషనలీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అన్నాడు. కండిషనల్ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అన్నాడు. అంటే వీళ్ళకి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంటే వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఇక్కడ. ఓకేనా అండి. వీళ్ళు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొద్దిగా స్ట్రిక్ట్గా చెప్తారనమాట. సెకండ్ వన్ అంటే థర్డ్ వన్ చూడండి, రిజెక్టెడ్ అన్నాడు. థర్డ్ వన్ అయితే రిజెక్ట్. అంటే ఈ రిజెక్ట్ అనే వర్డ్ ఎవరికైనా కనబడిందంటే వీళ్ళు ఎగ్జామ్ రాయలేరు. ఎవరైతే ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ కండిషనల్ యాక్సెప్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. ఇదైతే క్లారిటీ ఇస్తున్నా. ఇంకా సిటీ ఇంటిమేషన్ రాని వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, వస్తుంది. ఇవి రెండిట్లో ఈడ రిజెక్ట్ అని కనపడితే మీరు ఎగ్జామ్ అయితే రాయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రిజెక్ట్ అయిందా యాక్సెప్టెడ్ అయిందా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా సిటీ ఇంటిమేషన్ రాని వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా అండి. సో ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇంకో చిన్న క్లారిటీ, ఆఫ్టర్ 12th తర్వాత క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి. చిన్న క్లారిటీ ఇస్తా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా బాగుంటుంది. దాదాపుగా నియర్లీ 3000 దగ్గర ఉన్నాం. ఈ వీడియోతో 3000 అన్న కంప్లీట్ అయితే బాగుంటుంది సబ్స్క్రైబర్స్. అది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నెక్స్ట్ టుమారో కానీ ఏదైనా ఈవినింగ్ లోపల ఏదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ అండి.